ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు, రేవంత్ రెడ్డి 1+6 ఏంటిది? ఇది ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డికి 1+6 ఆఫర్ అట. ఒక్క సీఎంని ఎన్నుకుంటే 1/2 మంది ఫ్రీ. తెలంగాణ ప్రజల అదృష్టం. వికారాబాద్ సీఎంకి శుభాకాంక్షలు. తిరుపతి రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు అంటూ కూడా చూడొచ్చు. ముఖ్యమంత్రిగా ఏంది రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఒక సీఎంని ఎన్నుకుంటే ఇంకో 1/2 మంది ఫ్రీగా వచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థనే ఏంది స్వతంత్ర భారతదేశ చరిత్రను ఎప్పుడూ చూడలేదన్నారు. వికారాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి, వికారాబాద్కు సీఎం తిరుపతి రెడ్డేనని, ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే, కుటుంబ పాలన ఏంది అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది కుటుంబ పాలన కాదు, స్వయాన అనుముల రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన. ఈ అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ పాలన ఎందుకని నేను అంటున్నానంటే, వాళ్ళ సోదరులు ఏదన్నా చేసుకుంటే వాళ్ళు ఇళ్లలో కూకొని సెటిల్మెంట్లు చేసుకోరి, ఏమన్నా చేసుకోరి. కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూళ్ళకని, ప్రారంభోత్సవాలకని వాళ్ళు వెళ్తుంటే, కాన్వాయిలని వాళ్ళు వెళ్తుంటే ఆ హడావిడి మొత్తం చూస్తున్నారు కదా. ఇవన్నీ ఏమైపోయినాయంటే మన సార్ సీఎం సీటుకే ఎసరొచ్చినాయి. ఇక్కడ ఏంది అంటే 1+6 ఆఫర్ అని ఊరికే అనలే. ఏంది అంటే కేటీఆర్ చేస్తున్న ఈ ఆరోపణ సంచలనమైన ఆరోపణ. ఎందుకంటే తిరుపతి రెడ్డి అనో లేకపోతే ఇంకొక మొత్తానికి 1+6 అట. మొత్తం 6గురికి సంబంధించి సీఎం వ్యవస్థ తెలంగాణలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా మారిపోయి వీళ్ళనే కాడికి వచ్చింది. ఎందుకు అంటే పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ ట్వీట్కు సంబంధించి పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది కదా. ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సీఎంకు సంబంధించి ఏంటంటే ప్రశ్నలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా మీరు చూడండి, కేటీఆర్ చేసిన ఈ ట్వీట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని సంచలన విషయాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి చూడరు, ఇక్కడ నాది ఒక చిన్న విన్నపం అండి. ప్రజాపాలన కాబట్టి ప్రజలకు అనుమూల సీఎంఓలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. దీనికి ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందని చూడండి అంటూ సెటిల్ వేశారు. కొడంగల్లో స్కూళ్లను ఎండలో నిలబెట్టి పిల్లలను పరేడ్తో తిరుపతి రెడ్డికి స్వాగతం పలికించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కేటీఆర్ ఎద్దేవా చేసిండు. అంటే తెలంగాణ రాష్ట్రానికి కాదు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులలో 1+6 ఆఫర్ ఉన్నది, ముఖ్యమంత్రి ఎవరైనా అంటూ ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా ఆలోచించుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎంతమంది? 1+6 అట. అంటే వికారాబాద్ జిల్లాకు తిరుపతి రెడ్డి స్పెషల్ ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు, వాళ్ళు ఉండాలట్లా. కానీ ఇక్కడ కాదు, అసలు ముఖ్యమంత్రి పాలన కుటుంబ పాలన అంటేనే రేవంత్ రెడ్డి పాలన చూసి నేర్చుకోవాలనే కడికట్ చేసింది. అయిపోయింది. ఇక కేటీఆర్ ట్వీట్ చేసినాక ఇంకేముంటుందండి. ఇది ఇట్లుంటే ఇంకో ప్రధానమైన అంశం కూడా మీరు చూడాలి. మా బిడ్డలు, మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డలు, మా లంబాడి బిడ్డలకు